ఆధ్యాత్మిక యుద్ధం అనే ఈ సిరీస్లో రిలేషనల్ అబిడింగ్ అనే అంశంపై చివరి వీడియోకు స్వాగతం. ఈ వీడియోను చూసిన తర్వాత మీరు ఒక సులభమైన పరీక్ష రాయవచ్చు. ఆ పరీక్షను విజయవంతంగా పూర్తి చేస్తే క్రైస్ట్ కోసం సెంటినల్స్ ద్వారా ఫీల్డ్ కోఆర్డినేటర్ సర్టిఫికేట్ పొందే అవకాశం ఉంటుంది. ఈ సిరీస్లోని వీడియోలు నాకెంతో ఇష్టం. ప్రతి వీడియోలోని వివరణలు నాకు చాలా ప్రేరణనిచ్చాయి మరియు నేర్చుకోవడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. ఇది నేను పరిచర్యలో వ్యవహరించిన విషయం మరియు నేను దాదాపు 40 సంవత్సరాలుగా పరిచర్యలో ఉన్నాను. కానీ వాస్తవ వీడియోలో భాగమైన ఆధ్యాత్మిక సత్య సూత్రాలు చాలా వ్యక్తిగతమైనవి అని నేను కనుగొన్నాను. మనం వాటిని గ్రహించి పరిశుద్ధాత్మ వాటిని మన జీవితాల్లో పెంపొందించుకుంటే అది ప్రతిదీ మారుస్తుంది. సరేనా? క్రైస్తవులుగా మన ప్రధాన లక్ష్యం సువార్తను ప్రకటించడమే కాదు. ప్రజలు ఒకడితో ఒకడు మనకున్న సంబంధ ప్రేమను చూడకుండా మనం సువార్తను ప్రకటించలేము. యోహాను 13:35లో యేసు ఇలా అన్నాడు, మీరు ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తిస్తారో దాని ద్వారా నా శిష్యుల్ని వాడు తెలుసుకుంటారు. యేసులో నిలిచి ఉండటానికి ప్రధాన శత్రువు అంటే ఆయన సన్నిధిలో ఎవరితో సమయం గడుపుతున్నారో లోతుగా చొచ్చుకుపోవడం, చర్చి విభజన. దాని గురించి విశ్వాసుల సమూహంలో లేదా సమావేశంలో లేదా పరిచర్యలో అది ఎలా ఉంటుందో మీరు గుర్తించగలిగే విధంగా మాట్లాడబోతున్నాము. మీరు దానిని ఎక్కడ ఎదుర్కోగలరో, కానీ మీరు దానికి వ్యతిరేకంగా నిలిచి ఉండటం పెంపొందించుకోవచ్చు. ఆసక్తికరంగా లేదా? మనం తరచుగా అనుకుంటాము సాతాను యొక్క అతిపెద్ద లక్ష్యం ఆదాము హవ్వలను దేవునికి అవిధేయత చూపి ఆ ఫలం తినేలా చేయడమే అని. అది అతని లక్ష్యాల్లో ఒకటైనప్పటికీ సాతాను యొక్క ప్రధాన లక్ష్యం ఆదాము హవ్వలు దేవునితో తోటలో నడిచినప్పుడు వారితో ఉన్న పరిపూర్ణమైన ఐక్యతను విచ్ఛిన్నం చేయడమే. ఎడబాటు లేకుండా ఆ ఐక్యతను సాతాను విచ్ఛిన్నం చేయాలనుకున్నాడు. ఆ సమయంలో ఎలా ఉండేదో మీరు ఊహించగలరా? దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఆయనను విశ్వసించకపోవడం ద్వారా ఆదాము హవ్వలు మరియు మిగతా మానవాళి దేవుని నుండి శాశ్వతంగా విడిపోయారు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పంపించి దీనిని సరిచేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమెన్. కానీ మీరు విభజన సమస్యను ఎదుర్కోకపోతే లేదా పరిష్కరించకపోతే మీకు పరిచర్య ఉండదు అని నేను పూర్తిగా హామీ ఇస్తున్నాను. ఇది నిజంగా చాలా ముఖ్యమైన వీడియో. ఈ వీడియోలో చెప్పిన విషయాలు ముఖ్యంగా నివసించడం గురించి ఆధ్యాత్మిక సత్యాలను మీరు పూర్తిగా గ్రహిస్తే క్రీస్తు శరీరంలో మీ సంబంధాలు ఊహించని స్థాయికి చేరుతాయని నేను నమ్మకంగా హామీ ఇస్తున్నాను. యేసు పేతురుతో మాట్లాడినప్పుడు భూమిపై ఉన్నవి కోల్పోతే మనకు వచ్చే వారసత్వం గురించి చాలా వివరంగా వివరించాడు. పేతురు, యేసు మేము అన్ని కోల్పోయాము, మాకు ఏమి ఉంటుంది అని అడిగాడు. యేసు, మీరు కుటుంబం లేదా ఇతరులను విడిచినా మీరు భూమిపై కూడా ఎక్కువ పొందుతారు అని వివరంగా చెప్పాడు. దేవుని కుటుంబం, క్రీస్తు శరీరంలోని సంబంధాలు అవి ఆరోగ్యంగా ఉంటే యేసుతో కలిసి ఉండటం ద్వారా మనకు ఎంతో విలువైనవి అవుతాయి. మనం లక్ష్యంగా పెట్టుకుని సరిగ్గా చేయాలి. ప్రపంచం మనం ఎవరో, మన సంబంధాలు ఎలా ఉన్నాయో చూస్తుంది మరియు వారు మన దగ్గర ఉన్నదాన్ని కోరుకుంటారు. చర్చిని కోరుకోకపోవడానికి కారణం మన దగ్గర వారికి ఇవ్వడానికి ఏమీ లేకపోవడం. ఈ వీడియో మీకు సహాయపడుతుంది కాబట్టి సిద్ధంగా ఉండండి. సంబంధాలను కొనసాగించడానికి మరియు విభజనను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. కాబట్టి ఈ సంవత్సరం ఈ వీడియో సమయంలో మేము జార్జియా రిపబ్లిక్ నుండి తిరిగి వచ్చాము. మేము అక్కడ బాగా గడిపాము. కానీ దేవుడు జార్జియా రిపబ్లిక్లో మాకు ఒక ప్రత్యేక సందేశాన్ని ఇచ్చాడు. అది 2020లో జరిగిన దానితో సంబంధం కలిగి ఉంది. భూమి అంతటా కోవిడ్ సమస్య. 2020 అనేది అద్భుతమైన సంవత్సరం, ఎందుకంటే ప్రవచనాత్మక వర్గాలలో ఇది పరిపూర్ణ భావి సంవత్సరం కాదు. సంవత్సరం సగానికి రాగానే 2020 గందరగోళమైన సంవత్సరం అని స్పష్టమైంది. కోవిడ్ వల్ల ఏమవుతుందో దానికి ఎలా స్పందించాలో చర్చించడానికి ప్రయత్నించారు. తరువాత యునైటెడ్ స్టేట్స్లో ఎన్నికలు, రాజకీయాల వల్ల అది పూర్తిగా గందరగోళంగా మారింది. అందువల్ల 2020లో మేము అనుభవించినది అమెరికాలో యేసుక్రీస్తును మహిమపరిచిన చర్చి తప్ప మరేమీ కాదు. బహుశా మీ దేశంలో అది భిన్నంగా ఉండవచ్చు, కానీ నేను అనేక దేశాలకు వెళ్ళాను. ప్రపంచవ్యాప్తంగా అదే దృగ్విషయం జరిగినట్లు అనిపిస్తుంది. కానీ నిజంగా కోవిడ్ ఏమి వెల్లడించినదంటే చర్చికి సడే స్వరం లేదు. దాని అర్థం ఏమిటి? అది ఎందుకు ముఖ్యమైనది? నేను నో వాయిస్ అని చెప్పినప్పుడు నా ఉద్దేశ్యం ఏమిటి? మీరు ఆలోచించండి. దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటి? అంటే చర్చికి ప్రపంచంతో మాట్లాడడానికి అధికారం లేదా ఏకీకృత స్వరం లేదని అర్థం. సరే, కోవిడ్ అంటే ఇదే అని చెప్పాలంటే అది దేన్ని సూచిస్తుందో అదే, మరియు మనం దానికి ఎలా స్పందించాలి అనేది ఇక్కడ ఉంది. చర్చికి ఏమి ఉంది? మరియు నేను చర్చి అని చెప్పినప్పుడు
నేను ఆర్థడాక్స్ గురించి మాట్లాడుతున్నాను, నేను కాథలిక్కుల గురించి మాట్లాడుతున్నాను, నేను ఆత్మతో నిండిన వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను, నేను స్పెక్ట్రం అంతటా సువార్తిక పద వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను. చర్చిలో ప్రతి ఒక్కడు మరియు వారి తల్లి కోవిడ్ అంటే ఏమిటి, వ్యాక్సిన్ ఏమిటి, రాజకీయాలు ఏమిటి, ఎవడు అభిషేకం చేయబడ్డారు, ఎవడు చేయబడలేదు అనే దానిపై అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకు అనేక స్వరాలున్నాయి. వంటగదిలో చాలామంది వంటవారు ఉన్నారు మరియు ప్రపంచానికి ఏకీకృత ప్రతిస్పందనను ప్రోత్సహించే ఏదీ లేదు. స్వరం లేని చర్చి అలాగే ఉంటుంది కదా. నేడు ప్రపంచంలో చర్చిలో వందలాది విభిన్నమైన సిద్ధాంతం యొక్క ప్రతినిధులు మరియు వ్యక్తీకరణలు మరియు విశ్వాస వ్యవస్థలు. శత్రురాజ్యం చర్చిలో విభజనను ప్రోత్సహించడంలో ప్రేమకు విరుద్ధంగా ఉన్నాయని మరియు చాలా ప్రభావవంతమైనవని మీకు చెబుతున్నాయి. అందువల్ల మేము జార్జియాలో మిషన్ కోసం వెళ్ళినప్పుడు ఆ దేశ పరిస్థితులు తెరుచుకున్నప్పుడు దేవుడు మాకు ప్రత్యేక సందేశం ఇచ్చాడు. అది కట్టుబడి ఉండడంపై దృష్టి సారించింది. అంటే చర్చి విభజన సైన్యంలా ఉండటం వల్ల చర్చికి అధికార స్వరం లేదు. చూడండి, నేను సేవలో ఉన్నాను, 4 సంవత్సరాల మెరైన్స్లో ఉన్నాను. అందులో ఉన్నవారికి తెలుసు, రంగంలో విచ్ఛిన్నమైన యూనిట్, కలిసి ఉండలేనివారు, తమ పాత్రలు తెలియక బాధ్యతలు నిర్వర్తించలేనివారు. అలాంటి యూనిట్ దీశ లేకుండా ఉంటుంది. శత్రువు విచ్ఛిన్నం చేసి నాశనం చేయడానికి సులభమైన లక్ష్యంగా ఉండబోతోంది. సరేనా? కాబట్టి శత్రు రాజ్యం కోసం ఏకీకృతం కాని చర్చి అనేది ప్రపంచంలో ప్రభావవంతంగా మారకుండా సులభంగా అణచబడే చర్చి. కాబట్టి దేవుని స్పందన ఏమిటి? క్రైస్ట్ కోసం సెంటినల్స్లో ఆయన మనకేమి చెప్పాడు? శాశ్వత ఐక్యత గురించి మాట్లాడడం ప్రారంభించండి. మరియు మా లేఖనం జాన్ 15:1-8 నుండి మేము దానిని 1 నిమిషంలో చదువుతాము. కానీ మేము దీని గురించి మాట్లాడడం ప్రారంభించినప్పుడు ఏమి జరిగిందో నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు శాశ్వత ఐక్యత సందేశాన్ని విడుదల చేసిన తర్వాత మరియు దాని అర్థమేమిటి? మేము ప్రతిస్పందనను చూశాము. నా 40 ఏళ్ల పరిచర్యలో చూడని ప్రతిస్పందనను చూశాను. మిషన్లో ఉన్నప్పుడు, స్థిరత్వం గురించి మాట్లాడినప్పుడు చర్చిలోని ప్రజలు విరిగిపోయారు. వారు ఒంటరిగా ఉన్నారు. యేసు మరియు సువార్తల నుండి అంగీకారాన్ని ఆశిస్తూ క్రైస్తవ మతంలోకి వస్తాడు. కానీ వారు అనుభవించేది భిన్నంగా ఉంటుంది. ఇది ఆసక్తికరంగా ఉంది, ఎందుకంటే అది మన ప్రతిస్పందనను లోతుగా తెలుసుకోవడానికి సహాయపడుతుంది. వారు తీర్పు పొందుతారు. ప్రజలు వారిని శిష్యులుగా చేయడానికి లేదా సంబంధాలను ప్రోత్సహించడానికి సమయం కేటాయించరు. చివరికి ప్రజలు తలుపు గుండా వచ్చి మతం మార్చుకుంటారు, కానీ శిష్యులుగా ఎదగరు. ఎందుకంటే శిష్యులు సంబంధాల ద్వారా తయారవుతారు. చూడండి, యేసు 12 తీసుకున్నాడు, కానీ అతని చుట్టూ మరో 70 మంది, తరువాత 120 మంది ఉన్నారు. అతను తన జీవితాన్ని 3 సంవత్సరాలు వారిపై వెచ్చించాడు. సెంటినల్స్ ఫర్ క్రైస్ట్లో సోదరులారా, మేము మీకు చెప్పాలనుకుంటున్నాము, చాలా తక్కువ విభజన. దేవునికి ధన్యవాదాలు. ఎందుకు అంటే అగ్రస్థానంలో ఉన్న నేను మరియు దేవునికి బాధ్యత వహించే నాయకుడిగా నా సమయాన్ని తీసుకుని ఎంపిక చేసిన వ్యక్తులలో సంబంధాల సాన్నిహిత్యాన్ని ఏర్పరచడం మరియు దాన్ని పెంపొందించడం. నేను దానిని కఠిన మార్గంలో నేర్చుకున్నాను. మనం దాని గురించి కొంచెం మాట్లాడతాము. కానీ ప్రజలు ఒకరినొకరు విశ్వసించే ముందుకు సాగే దృఢమైన పరిచర్యను నిర్మించడానికి సమయం పడుతుంది. మనం అందరం మానవులం కాబట్టి వారు నిజంగా ఒకరికొకరు మద్దతు ఇస్తున్నారని ప్రజలకు తెలుసు. సువార్తలో మనం ఎంత బలంగా ఉన్నామో లేదా తెలివిగా ఉన్నామో ముఖ్యం కాదు. మన జీవితాలను నాశనం చేసుకోవడానికి 5 నిమిషాల దూరంలో ఉన్నాము. మనం గొప్ప సూపర్ అపొస్తలుడా లేదా కొత్త క్రైస్తవుడా అని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. యేసు నామంలో ఒకరినొకరు పెంపొందించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించి ఉన్నతీకరించాలి, ఎందుకంటే అదే మనం ముందుకు సాగడానికి మార్గం. దానితో 2021లో విభజన సమస్య, కోవిడ్, రాజకీయాల కారణంగా మేము కఠినమైన సంవత్సరాలను గడిపాము. కానీ అదే సమయంలో గొప్ప సంవత్సరాలను కూడా గడిపాము. మేము సువార్తతో 4 మిలియన్లకు చేరుకున్నాము. ఆ వ్యక్తులలో ఎంతమంది రక్షింపబడ్డారో తెలియదు, కానీ అది అద్భుతం. నేను ఉత్సాహంగా ఉన్నాను. 2021లో దేవుడింకా ఎక్కువ ఇస్తాడని ఆశిస్తున్నాను. కానీ ఇక్కడ నేను మీకు ఒక ఆధ్యాత్మిక సత్య సూత్రాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను, సరేనా? ఇది చాలా ముఖ్యమైనది. సంబంధాల సాన్నిహిత్యాన్ని ప్రోత్సహించే వ్యక్తులు ప్రజలతో లోతైన మరియు శాశ్వత సంబంధాలను పెంచుకుంటారు. విభజనను ప్రోత్సహించేవాడు
దానిని వారి వ్యక్తిగత జీవితంలో, పరిచర్యలలో, సమావేశాలలో ప్రోత్సహిస్తాడు. కాబట్టి సెంటినల్స్ ఫర్ క్రైస్ట్లో మనం మాట్లాడుతున్నట్లుగా మారిన ప్రతిదాన్ని విడుదల చేసిన లేఖనం గురించి చర్చించుకుందాం. అలాగే సెంటినల్స్ ఫర్ క్రైస్ట్లో భాగస్వామిగా ఉండడానికి మీకు ఎందుకు అవసరమో చర్చించుకుందాం. ఎందుకంటే మనమే యేసు ఎవరో కాబట్టి. యోహాను 15వ అధ్యాయం. ఇక్కడ లేఖనం ఉంది, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి ద్రాక్షారసం పెంపకందారుడు. నాలో ఫలించని ప్రతి కొమ్మను ఆయన తీసివేస్తాడు, ఫలించే ప్రతి కొమ్మ మరింత ఫలించేలా దానిని కత్తిరించేస్తాడు. నేను మీతో చెప్పిన మాట వల్ల మీరు ఇప్పటికే పవిత్రులు. నాలో నిలిచి ఉండండి, నేను మీలో నిలిచి ఉంటాను. తీగ ద్రాక్షావల్లులో నిలిచి ఉండకపోతే, కొమ్మ ఎలాగైతే స్వయంగా ఫలించలేదో అలాగే మీరు నాలో నిలిచి ఉండకపోతే మీరు కూడా ఫలించలేరు. అందువల్ల మీరు నాలో నిలిచి ఉండండి, నేను మీలో నిలిచి ఉంటాను. నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు. నాలోను మరియు నేను అతనిలోను నిలిచి ఉండేవాడు బహుఫలాలను పొందుతాడు, ఎందుకంటే నా సహాయం లేకుండా మీరు ఏమీ చేయలేరు. ఎవరైనా నాలో నిలిచి ఉండకపోతే వారు కొమ్మవలె పారవేయబడతారు మరియు అవి ఎండిపోతాయి. అలాంటి కొమ్మలు సేకరించబడి అగ్నిలో వేయబడతాయి మరియు అవి కాలిపోతాయి. మీరు నాలో నిలిచి ఉంటే మరియు నా మాటలు మీలో నిలిచి ఉంటే మీరు ఏమి కోరినా అది మీకు జరుగుతుంది. మీరు బహుగా ఫలించి నా శిష్యులని నిరూపించబడటం ద్వారా నా తండ్రి మహిమపరచబడతాడు. 2021లో క్రీస్తు కోసం సెంటినల్స్కు ఇది ప్రధాన అంశంగా మారింది. కాబట్టి ఈ లేఖనంపై మాట్లాడడానికి నేను 2 నిమిషాలు కేటాయించాలనుకుంటున్నాను. జాన్ 15:1-8లో వేరుగా లేని 3 విషయాలపై మీ దృష్టిని ఆకర్షించాలనుకుంటున్నాను. మొదట, నిలిచి ఉండడం. దానిని కోల్పోకండి. రెండవది, యేసు శిష్యులతో మాట్లాడుతున్నాడు, ఒక వ్యక్తితో కాదు, ఒక సమూహంతో. చూడండి, ఇతరులలో నిలిచి ఉండకుండా దేవునిలో నిలిచి ఉండడం అనేది నిజంగా ప్రత్యేకమైనది. 1 యోహాను పుస్తకం మొత్తం దాని గురించి మాట్లాడుతుంది. కానీ 3వ అంశం కూడా ఉంది, అది ఫలం. ఈ 3 అంశాలు కలిసి ఉంటాయి, మీరు వాటిని విడదీయలేరు. కట్టుబడి ఉండడం, సంబంధమైన శిష్యరికం మరియు రాజ్యఫలం అనేవి. మీ అనువాదాల్లో కొన్ని, ముఖ్యంగా కొత్త అంతర్జాతీయ వెర్షన్, వారు మిగిలి ఉన్న పదాన్ని ఉపయోగించవచ్చు. అందువల్ల నేను గ్రీకు పదం అబిడింగ్ గురించి ఒక్క క్షణం మాట్లాడాలనుకుంటున్నాను. ఈ పదం యొక్క అర్థం అనేక విధాలుగా వివరిస్తారు, కానీ ప్రధానంగా ఇది దేవునితో ఉన్న సంబంధాన్ని సూచిస్తుంది. ఆ ఆంగ్ల పదం నివసించడం, నిజంగా నివసించడం అంటే ఏమిటో పూర్తిగా తెలియజేయలేదు. నివసించడం అనే గ్రీకు పదం మేనో అని పిలుస్తారు, సరేనా? మేనో, దాని అర్థం నివసించడం. ఆ ఆంగ్ల పదం నివసించడం అనేది ఏదో ఒకదానిలోకి వెళ్లి దానివైపు ప్రయాణించి దానిని పూర్తిగా అనుభవించడానికి ఒక తీవ్రమైన ఉద్దేశపూర్వక ప్రయాణం యొక్క చిత్రం. దీని అర్థం నివసించడం నుండి తొలగించబడకపోవడం లేదా స్థానికంగా ఉండడం. కాబట్టి యేసు నివసించడం అనే పదాన్ని ఉపయోగించినప్పుడు అతను లోతైన, గొప్ప వ్యక్తిగత అనుభవం గురించి మాట్లాడుతున్నాడు. అతనితో, అది మనం లోపలికి వెళ్ళి బయటకు వెళ్ళడం తాత్కాలికం కాదు, అది మనం నిర్వహించాల్సిన విషయం. అలాగే నిలకడగా ఉండటం కనిపిస్తుంది, మరియు అది అబ్బా తండ్రిలో తన కుమారుడైన యేసు ద్వారా వచ్చే ఆ రకమైన సంబంధమైన నిలకడ. ఇది దేవుడు తన శిష్యులకు అందించే పరిశుద్ధాత్మ సంబంధంలోనే సాధ్యమవుతుంది. వారు దానిని అర్థం చేసుకుని, దాన్ని పట్టుకుని, దానిలో జీవించడం ప్రారంభించిన తర్వాత వారు వాస్తవానికి ప్రపంచాన్ని మార్చడం మొదలు పెడతారు. మరియు రాజ్యఫలం మరియు దాని మాంసంలాగా కనిపించే ఫలానికి బదులుగా వారు రాజ్యఫలం అనే ఫలాన్ని తీసుకువస్తారు. ఫలం. కానీ యోహాను 15వ అధ్యాయంలో చర్చించిన ఈ ఫలాన్ని సంబంధాలలో ఉన్న శిష్యులు ఉత్పత్తి చేస్తారు. సెంటినల్స్ ఫర్ క్రైస్ట్ పరిచర్యలో తక్కువ మంది వ్యక్తులతో సంబంధాలు పెంపొందించుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటే దేవుని రాజ్యం కోసం పెద్ద ముద్ర వేస్తాము. ఎందుకంటే ఒకరినొకడు మరియు మనలోని క్రీస్తుని గౌరవించినప్పుడు దేవుడు మనల్ని గౌరవిస్తాడు. అందువల్ల మనం సంబంధాలలో మరింత సమయం, శ్రద్ధ పెట్టినప్పుడు దేవుని రాజ్యానికి ప్రభావం ఉంటుంది. ఈ విధంగా ఒకరినొకరిని గౌరవించడం ద్వారా దేవుని కృప పొందుతాము. ఎందుకంటే అది మనలోని యేసుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా
ఎటువంటి పరధ్యానం లేకుండా కలిసి పనిచేసే అవకాశాన్ని పెంపొందిస్తుంది. తద్వారా మనం నిజంగా వ్యాపారమని, మనం క్రీస్తు శిష్యులమని ప్రపంచం అర్థం చేసుకుంటుంది. మనం పరిచర్యలో దానికోసం ప్రయత్నించాలనుకుంటున్నాము. మీరు దానిని నాయకుడిగా పెంపొందించుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే మీరు దానిని పెంపొందించుకోకపోతే మీరు ఎల్లప్పుడూ నిరాశకు గురవుతారు. అందుకే మనం ఈ విషయాలను మన పరిచర్యలో, మన వ్యక్తిగత జీవితంలో, మన సమాజంలో ప్రతి చోట పాటించాలి. మీరు లోతైన సంబంధాలకు సమయాన్ని కేటాయించలేకపోతున్నారు, అందువల్ల అవి విచ్ఛిన్నమవుతుంటాయి. క్రీస్తులో ప్రతిఫలదాయకమైన పరిచర్యకు బదులుగా మీరు పొందేది ఖాళీగా మరియు నెరవేరనిదిగా ఉంటుంది. ఇది మీ జీవితంలో ఉన్న అనేక ఇతర విషయాలకు కూడా వర్తిస్తుంది. మీరు నిజంగా క్రీస్తులో మీ గుర్తును కనుగొన్నారా అని సందేహించవచ్చు. వాస్తవం ఏమిటంటే మీరు అలా చేయకపోవచ్చు. మనం నేర్చుకోకపోతే ఇతరులను ముందుగా ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో మరియు మనలో నివసిస్తున్న యేసుతో ఇతరులను ఎలా గౌరవించాలో శిష్యుడిగా ఉండడం, సువార్తను ప్రపంచానికి తీసుకెళ్లడం అంటే ఏమిటో అర్థం చేసుకోలేము. ఆ రెండూ ఒకదానికొకటి విడదీయరానివి. నిజానికి అవి ఒకదానిలో ఒకటి. యేసులో నిలిచి ఉండడం. యోహాను 15వ అధ్యాయం. ఇప్పుడు మనం ఏమి చేయబోతున్నాం? ఆ విభజనకు అతిపెద్ద శత్రువు గురించి మనం మాట్లాడతామా? క్షమించండి, ఆ స్థిరత్వం గురించి. నేను చెప్పినవన్నీ జరగకుండా ఉండటానికి శత్రువు చర్చకు తెచ్చే విభజన ప్రక్రియ. ఎందుకంటే అతను మనల్ని బంధుత్వం మరియు అర్థం చేసుకోకుండా, యేసు దృష్టిలో ఒకరినొకరు చూడకుండా ఆపగలిగితే, ప్రజలు ఒకరినొకరు తెలియని భూమిపై దాని శక్తిని అనుభవించకుండా ఆయన మనలను నిరోధించగలడు. అందువల్ల ఈ విభజన ప్రక్రియను గమనించి అడ్డుకోవాలి. వాళ్ళు ఒంటరిగా ఉన్నారు. మనం ఏమి తీసుకెళ్తామో చూస్తున్నారు. యేసుక్రీస్తు గురించి చెప్పుకుందాం. చర్చిలో విభజనను ఎలా ఎదుర్కోవాలో మాట్లాడుకుందాం. సమస్యలు పరిష్కరించేందుకు సమయం కేటాయిద్దాం. కాబట్టి మనం ఇప్పుడు మాట్లాడబోయే ప్రాంతానికి వెళ్లకుండా కట్టుబడి ఉండటం మరియు ఐక్యతను ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడటం నిజంగా పూర్తి కాదు. ఎందుకంటే చర్చి విభజనలో ఐక్యత మరియు సంబంధానికి ప్రధాన శత్రువు అతనే. సరేనా? దేవుడు మానవులతో మరియు భూమితో తన సంబంధాన్ని స్థాపించిన ప్రారంభంలోనే విభజనను సృష్టించడానికి సాతాను వెంటనే ఆదాము హవ్వలను వెంబడించాడు. మరియు ఆయన ఎప్పుడూ ఇలాగే క్రీస్తు శరీరంలో చేస్తాడు. మరియు నేను మీకు హామీ ఇస్తున్నాను, రాబోయే కొన్ని నిమిషాల్లో మనం చర్చించబోయే విషయాలు మరియు వాటిల్లో ఉన్న ఆధ్యాత్మిక సత్య సూత్రాల గురించి మీరు విన్న తర్వాత మీరు ఇంతకు ముందు లేని విభజన గురించి అవగాహన పొందబోతున్నారు. అది ఏమిటో క్రొత్త నిబంధన లేఖనాల నుండి నేను వివరించబోతున్నాను. మనం తరచుగా దాన్ని ఎందుకు సహిస్తామో నేను వివరిస్తాను. ఆపై మనం దానిని ఎలా ఎదుర్కోవాలో లేఖనాల నుండి వివరించబోతున్నాను. నేను మీతో వెంటనే ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నాను. చర్చి దృష్టి విషయానికి వస్తే మేము తటస్థంగా లేము. దానిని ఎదుర్కోవడానికి మనకు పిలుపు ఉంది, కానీ దాన్ని చేయడానికి సరైన మార్గం ఉంది, తప్పు మార్గం ఉంది. కాబట్టి నేను ముందుకు సాగుతున్నప్పుడు ఇది శిక్షణ వీడియో ముఖ్యంగా నాయకుల కోసం. మీ పరిచర్యలో విభజన వస్తుందా అనేది ముఖ్యం కాదు, కానీ ఎప్పుడు వస్తుందనే విషయం ముఖ్యం. శత్రువు దీనిని మీపై ప్రయోగిస్తాడు. అది తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు గమనించాలి. తద్వారా అది ప్రాణాంతక ఆధ్యాత్మిక క్యాన్సర్గా మారకముందే మీరు దానిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అలా జరగకూడదని మీరు కోరుకుంటారు. అలాగే రాబోయే కొన్ని నిమిషాల్లో నేను కొన్ని ఆధ్యాత్మిక సూత్రాలను పంచుకోబోతున్నాను. అవి కఠినంగా ఉంటాయని తెలుసు, కొందరిపై ప్రభావం చూపుతుందని కూడా నాకు తెలుసు, మన పరిచర్యలో పాల్గొన్న వారిపై కూడా కావచ్చు. మీరు వాటిని స్వీకరించినప్పుడు కొన్ని ఆధ్యాత్మిక సూత్రాలను అమలు చేయాలి. మా పరిచర్యలో ఉన్నవాడు విభజనను ఎదుర్కొన్నాడు. ఇది బాధాకరం గాని తప్పనిసరి. కొన్నిసార్లు దేవుడు మనల్ని ప్రత్యేక స్థితిలో ఉంచుతాడు, శత్రువు తీసుకువచ్చేదాన్ని అడ్డుకోవడానికి. కానీ మనం ఆధ్యాత్మికంగా ఎదగకపోతే మనం ఆ విధంగా లేదా రూపంలో ఉపయోగించకూడదనుకుంటున్నాము. ఎందుకంటే చివరికి పరిష్కారానికి బదులుగా గందరగోళం పెరుగుతుంది. కాబట్టి ముందుకు వెళ్లే ముందు ఇది నాయకుల కోసం అని గుర్తుంచుకోండి, సరేనా? మీరు చేయగలరు. ఇది అమలు చేయండి. ఎందుకంటే మీరు ఈత ప్రార్థన మధ్యవర్తిత్వాన్ని లేదా యువజన పరిచర్యను ఏర్పాటు చేసినా లేదా ప్రారంభించకపోయినా, లేదా మీరు స్తుతి మరియు ఆరాధన సమూహాన్ని ప్రారంభించిన విభజన అంశం మీద ఉండాలి. మీరు దానిని ఎలా ఎదుర్కోవాలో
దాని అధికారాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి. తద్వారా మీరు దానిని సక్రమంగా నిర్వహించగలరు. మనమందరం కలిగి ఉండాలని ఆయన కోరుకునే ఐక్యత మరియు క్రీస్తులో శాశ్వత ప్రేమ. మొదట విభజన అంటే ఏమిటో చర్చిద్దాం. సమస్య పరిష్కారానికి రోమా 16వ అధ్యాయం నుండి ఒక భాగం చదవాలనుకుంటున్నాను. మనం ఏమి మాట్లాడబోతున్నామో మీరు వినలేదని హామీ ఇస్తున్నాను. ఇప్పుడు రోమా 16వ గురించి తెలుసుకుందాం. రోమా 16వ 17-19 ఇలా ఉంది. సోదరులారా, సోదరీమణులారా, నేర్చుకున్న బోధనకు విరుద్ధంగా విభజనలను కలిగించే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. విభజన అంటే ఏమిటో వివరంగా తెలుసుకుందాం. వాళ్లను దూరంగా ఉంచండి, ఎందుకంటే అలాంటి వాళ్ళు మన ప్రభువైన క్రీస్తును సేవించరు, తమ స్వంత కోరికలకే సేవ చేస్తాడు. వారు మర్యాదగా మాట్లాడుతూ, ముఖస్థుతి చేస్తూ అమాయకుల మనసులను మోసగిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మీ విధేయతను గురించి విన్నారు, అందుకే నేను మీకోసం సంతోషిస్తున్నాను. కాని మీరు మంచి విషయంలో జ్ఞానులుగా, చెడు విషయంలో నిర్దోషులుగా ఉండాలని కోరుకుంటున్నాను. మనం మాట్లాడుకుందాం. కాబట్టి రోమాపత్రిక 16వ అధ్యాయంలో లేఖ చివరలో పౌలు తన లేఖలో తరచుగా చేస్తూ ఉంటాడు. ప్రజలు గుర్తుంచుకోవాలని కోరుకునే 1 లేదా 2 ముఖ్యమైన అంశాలను తెలియజేస్తాడు. రోమాపత్రిక 16 గురించి తెలిసి ఉంటే రూఫస్, జూనియా మరియు వంటి వారికి పౌలు నమస్కారాలు చెప్పే జాబితా ఉంది. ఈ జాబితా మధ్యలో 17-19 వచనాల చుట్టూ పౌలు లేఖలో లేని ఒక అద్భుతమైన విషయాన్ని పేర్కొన్నాడు. ఆయనంటాడు, విభజనకు కారణమైన వారిని గుర్తించండి. మనం ఆ పద విభజన గురించి మాట్లాడతాం, కానీ ఆయన అంటాడు, వారితో సంబంధం ఉండకూడదు. ఈ వ్యక్తులు విభజనకు కారణమవుతారు, ఒప్పించే మాటలతో వస్తారు. కొరింథీ చర్చి గురించి మాట్లాడేటప్పుడు ఇది సంబంధితంగా ఉంటుంది అని పౌలు చెప్పడానికి ఒక కారణం ఉంది. కానీ నేను విభజన అనే పదం గురించి మాట్లాడాలనుకుంటున్నాను, ఎందుకంటే ఈ విభాగంలో పౌలు ఉపయోగించిన పదం క్రొత్త నిబంధనలో కేవలం 3 సార్లు మాత్రమే కనిపిస్తుంది. అది డయాకోనియా అనే పదం. ఇది నిజానికి చాలా సులభం మరియు దాని నిర్వచనం ఏమిటంటే విభజన. కానీ దానితో సంబంధం ఉన్న మరో పదం ఉంది, అది దేశద్రోహం. సరేనా? ఇది శక్తివంతమైన పదం. ఇక్కడెందుకు ఉందంటే దేశద్రోహం అనే ఆంగ్ల పదం ఈ క్రింది విధంగా ఉంది. మీరు దీన్ని అర్థం చేసుకోవాలి, ఎందుకంటే చర్చిలో విభజనకు ఎవరు కారణమవుతున్నారో గుర్తించడంలో ఇది మీకు సహాయపడుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు అవి పూర్తిగా భిన్నంగా ఉండవచ్చు. దేశద్రోహం అనేది రహస్యంగా, ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసిన దానిని అణగదొక్కడానికి కుట్ర చేయడమే. ఇది డైకోటోమియా. పౌలు ఈ పదాన్ని క్రీస్తు శరీరం మధ్య విభజనకు కారణమయ్యే వ్యక్తుల సందర్భంలో ఉపయోగించాడు. పౌలు చెబుతున్నాడు, వారితో ఎటువంటి సంబంధం కలిగి ఉండకూడదు. అతను వాడిని గుర్తించి వాడితో సంబంధం కలిగి ఉండకూడదని స్పష్టంగా చెబుతున్నాడు. వాడిని గుర్తించి దూరంగా ఉండమని చెప్పాడు. సరే, ప్రియమైన, విభజన గురించి మాట్లాడితే మేము తటస్థంగా లేము. విభజనకు కారణమైన వ్యక్తిని సహించడం గురించి ఎవరు చెప్పినా పట్టించుకోను. విభజన నుండి బయటపడటానికి సరైన మార్గం గురించి 3వ విభాగంలో మాట్లాడతాము. చర్చిలోకి పరిగెత్తి మొత్తం సంఘర్షణకు కారణం కావడం అనే ఆలోచనకు రాకుండా విభజనను ఎదుర్కోవడానికి మార్గం ఉంది. నేను చెప్పేది అది కాదు, కానీ నేను ఇప్పటికే చెప్పినట్లుగా సెంటినల్స్లో క్రీస్తు విభజన తక్కువ కారణముందిగా. క్రొత్త నిబంధనలో డయాకోనియా అనే పదం ఉపయోగించబడిన 2వ స్థానం 1 కొరింథీయులు 3వ అధ్యాయంలో ఉంది. పౌలు కొరింథీ సంఘాన్ని 1 మరియు 2వ అధ్యాయాలలో పరిశీలించి వారి విభజన సమస్య గురించి మాట్లాడిన తర్వాత ఆ చర్చిలో ఏమి జరుగుతుందో వివరించారు. అక్కడ వాడు పౌలు వైపున్నాడు, కొందరు పేతురు వైపున్నాడు, మరికొందరు అపోలోస్ వైపున్నాడు. వీరిని వారి ఆధ్యాత్మిక గురువులు అని పిలుస్తాడు. మరియు ఈ విధంగా ఆ చర్చి విభజన చెందుతోంది. ఇది చర్చిలో విభజనకు దారితీస్తోంది. పౌలు అలా చెయ్యొద్దని చెబుతాడు. విభజనలో పాల్గొనే వారిని అపరిపక్వులుగా పిలుస్తాడు. వారు పాలు మాత్రమే తాగగలరని అంటాడు. అది శిష్యుడు కాదు, అది మతం మారిన వ్యక్తి. మతం మారిన వ్యక్తి, శిష్యుడి మధ్య వ్యత్యాసం గురించి ఈ సెక్షన్లలో చర్చించాము. కానీ ఆ పదం డికాస్టాసియా 1 కొరింథీయుల అధ్యాయం 3 వచనం 3లో అసూయ మరియు కలహాలు అనే 2 ఇతర పదాల శ్రేణిలో కూడా ఉంది. ఆ విషయాలు మానవ సంబంధాల సందర్భంలో జరుగుతాయి. కాబట్టి
మానవ సంబంధాలకు మరియు క్రీస్తు శరీరానికి మధ్య విభజన కలిగించేటప్పుడు మాత్రమే డికాస్టాసియా ఉపయోగించబడుతుందని మనం అర్థం చేసుకోవడం ప్రారంభించాం. ఇప్పుడు మీరు లోతైన ప్రత్యక్షతను పొందడం ప్రారంభించారు. ఇది ఉపయోగించబడిన 3వ స్థానం గలతీయులకు 5:20 ఉంది. ఇది మనకు మరింత లోతైన అవగాహనను అందిస్తుంది. గలతీయుల్లో ఏమి జరుగుతుందో నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను, సరేనా? పౌలు తాను పరిచర్య చేసిన ప్రాంతాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. గలతీయులకు వ్రాసిన గలతీయ లేఖలోని మొత్తం విషయం ఏమిటంటే, అతని పరిచర్య తర్వాత లోపలికి వెళ్లిన ప్రజలు ఉన్నారు. వారు మరొక భిన్నమైన సువార్తను బోధిస్తున్నారు మరియు వారు విభజనను వ్యాప్తి చేస్తున్నారు. గలతీయులకు రాసిన పత్రికలో 5:20 పౌలు పదాల శ్రేణిలో మళ్లీ డైకోటోమియా అనే పదాన్ని ఉపయోగించాడు. అవి శత్రుత్వాలు, కలహాలు, విభేదాలు, అసూయ, కోపం, వివాదాలు, విభేదాలు, వర్గాలు, ఇవన్నీ మన జీవితంలో తరచుగా ఎదురయ్యే భావాలు, సరేనా? కాబట్టి విభజన వ్యక్తి క్రీస్తు శరీరంలో విచ్ఛిన్నతను తెస్తాడు మరియు సంబంధాలను దెబ్బతీస్తాడు. అలా చేయడానికి ఎప్పుడూ సాకులేదు. ప్రియమైన వారారా, మేము సెంటినల్స్లో ఉన్న వ్యక్తులను క్రీస్తు కోసం విసిరివేయము. మేము వీలైనంత ఉత్తమంగా వారిని పెంపొందించడానికి ప్రయత్నిస్తాము. కానీ విభజన సమస్య విషయానికి వస్తే, విభజన గ్యాంగ్రీన్ లాంటిది కాబట్టి మేము దానిని చాలా త్వరగా పరిష్కరిస్తాము. మరియు మీరు గ్యాంగ్రీన్ వంటి వాటికి చికిత్స చేయాల్సి వచ్చినప్పుడు దానిని ఎదుర్కోవడానికి చాలా ఎక్కువ యాంటీబయాటిక్స్ అవసరమని మీరు కనుగొంటారు. కొరింథు చర్చిలో విభజన సమస్య గురించి ఒక నిమిషం మాట్లాడుకుందాం. దాని గురించి మనకు కొత్త నిబంధనలో 2 అక్షరాలున్నాయి. మీరు 1 మరియు 2 కొరింథీయులు చదివితే ఆ విభజన ఈ చర్చిలో సమస్య యొక్క ఇతివృత్తం అని మీరు తప్పిపోకూడదు. 1 కొరింథీయులలో పౌలు వాస్తవానికి చర్చిలోని వ్యక్తులతో వ్యవహరిస్తున్నాడు. వాడు విభజనకు కారణమవుతున్నాడు. కొందరు ఇతరులపై ప్రజలతో కలిసి ఉండడం ద్వారా, కొందరు నిర్దిష్ట పాపంలో పాల్గొనడం ద్వారా విభజనకు కారణమవుతున్నాడు. కానీ 2 కొరింథీయులకు వచ్చే సమయానికి పౌలు వాదనను తగ్గించి చర్చిలో విభజనకు అసలు కారణమేమిటో చూపిస్తాడు. 10-11 అధ్యాయాల్లో ఇతని ఈ వ్యక్తులను గుర్తిస్తాడు. వాడు క్రైస్తవ టాక్ సర్క్యూట్లో ఉన్నవాడు. వాడు చర్చిల్లోకి వెళ్తాడు, చర్చిల్లో సమయం గడుపుతాడు, చర్చిల్లో పరిచర్య చేస్తాడు. వీరు సాధారణ ప్రయాణ సువార్తికులు కాదు. వారు చర్చిలోకి ప్రత్యేకంగా ఆహ్వానించబడిన వ్యక్తులు. పౌలు వారిని చర్చిలోకి ఆహ్వానించారని అతను స్పష్టం చేశాడు. పౌలు వారిని ఒక శక్తివంతమైన పదంతో సూచిస్తున్నాడు. దానిని మీరు ఇప్పుడే స్వీకరించాలని నేను ఆశిస్తున్నాను. అతను వారిని వెలుగు దూతలు అని పిలుస్తాడు. తోటలో సాతాను హవ్వకు ఎలా కనిపించాడని మీరు ఊహిస్తున్నారు? అతను భయంకరమైన మరియు భయానకంగా కనిపించాడని మీరనుకుంటున్నారా? నేను మీకు హామీ ఇవ్వను, కానీ అతను భయంకరంగా కనిపించలేదు. ముఖస్తుతి ప్రసంగం విభజనకు కారణమయ్యేలా, ఒప్పించేలా మరియు తెలివైనదిగా కనిపించింది. వాడు వెలుగుదూతలా ఉంటాడు. అందుకే పౌలు వాడిని నిజమైన వెలుగుదూతలని అంటున్నాడు. వాడు అపవాద శక్తి ప్రభావంలో సేవ చేసే వ్యక్తులు. నేను చెప్పబోతున్నది ఆశ్చర్యం కలిగించవచ్చు, సరియైనదా? వారు బైబిల్ పాఠశాలకు వెళ్ళినవాడు, స్థిరమైన నాయకులు, పాస్టర్లు, ప్రసిద్ధ వక్తలు, పెద్దలు లేదా చర్చిలో ఎవరైనా కావచ్చు. ఎందుకంటే మనలో ఎవరైనా ఎప్పుడైనా. ఎందుకంటే మన గర్వం మనస్తాపం చెందగలదు, తరువాత లోపలికి వెళ్ళగలదు. ప్రక్రియ విభజన సృష్టించడం. వెలుగు దేవదూత మన క్రైస్తవ విశ్వాసం యొక్క భాషను తెలుసుకుంటాడు, దానిని మాట్లాడగలడు, క్రీస్తు శరీరంలోకి తమను తాము చొచ్చుకుపోయేలా చేయగలడు. మరియు వారు ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం విభజనకు కారణమవుతారు. ఎందుకంటే తప్పుడు అధికారం ఎల్లప్పుడూ చేసేది ఇదే. అది తనను తాను స్థాపించుకోవడానికి తనను తాను ఉన్నతీకరిస్తుంది మరియు అది అక్కడికి చేరుకున్న తర్వాత అది ప్రజలను అభివృద్ధి చేయదు, అది ప్రజలను నియంత్రిస్తుంది. పౌలు తన శిష్యులైన తిమోతి మరియు తీతులకు వ్రాసినప్పుడు విభజన అంటే ఏమిటో వివరించాడు, సరేనా? పెద్దల స్థాపన గురించి, చర్చిని ఎలా నడపాలో చెప్పిన తర్వాత, సంఘం ఎలా ఉండాలో పారామితులను ఇచ్చిన తర్వాత తిమోతితో మాట్లాడుతూ, నేను చెప్పిన ప్రతిదాన్ని అమలు చేసే సమయంలో పక్షపాతం లేకుండా న్యాయంగా చేయాలని చెప్పాడు. పౌలు అంటే ఏమిటి? సమస్యకు కారణమైన వ్యక్తి చర్చిలో ఎవరు అనేది పట్టింపు లేదు, కానీ నియమాలు మాత్రం ఒకటే. కాబట్టి మీకు చర్చిలో విభజన నాయకుడు ఉంటే వారిని కొత్త క్రైస్తవుడులాగే చూడాలి, సరేనా? ఆ 2 వేర్వేరు రకాల పరిస్థితులతో సాధారణంగా వేరే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ విషయం గురించి మనం కొంచెం చర్చించుకుందాం. అయితే టైటస్లో 3వ అధ్యాయంలో 10 మరియు 11వ వచనాలలో ఇది ఈ విధంగా చెబుతుంది. తీతు విభజనను ఎదుర్కోబోతున్నాడని పౌలుకు తెలుసు కాబట్టి
అతను ఇలా అంటాడు, విభజనకు దారితీసే వ్యక్తిని ఒకసారి హెచ్చరించు, ఆపై రెండవసారి. మరియు వారు పశ్చాత్తాపపడకపోతే వారితో ఎటువంటి సంబంధం పెట్టుకోకండి. కాబట్టి ప్రియమైన, నేనిప్పుడే మీతో ఒక విషయం పంచుకోబోతున్నాను, సరేనా? పవిత్రాత్మ లేఖనాల అధికారంపై మీకు విభజనకు దారితీసే వ్యక్తిని వెల్లడి చేస్తే మీరు అన్ప్లగ్ చేయాలి. మీరు వారి పరిచర్యను అలరించకూడదు. మరియు ఇక్కడ కారణం ఉంది. 2 యోహానులో యోహాను చర్చిలో తప్పుడు అధికారం ప్రవేశించి విభజనకు దారితీసే బోధనను గురించి మాట్లాడుతున్నప్పుడు అది వారి ఇప్పటికే విన్న బోధనకు విరుద్ధంగా ఉంటుంది. ఆయన వారి గురించి ఇలా అంటాడు, మీరు అలాంటి వ్యక్తుల్లో పాల్గొని వారిని ఆదరిస్తే మీరు వారి దుష్టత్వంలో పాలు పంచుకుంటున్నారు. యోహాను అర్థం ఇదే. పరిశుద్ధాత్మ తప్పుడు అధికారం అని చెప్పిన లేదా చర్చిలో విభజనకు కారణమయ్యే వ్యక్తిని మీరు ఆదరించినప్పుడు మీరు తటస్థంగా ఉండలేరు. మీరు వాడితో కలిసి వాడి పరిచర్యలో పాల్గొంటున్నారు. అయ్యో అయ్యో, అది కష్టమని నాకు తెలుసు, కానీ మీరు మరియు నేను దాన్ని నేర్చుకోవడం ముఖ్యం, ఎందుకంటే నేను కఠినంగా నేర్చుకున్నాను. తప్పుడు అధికారం నుండి మనం విడిపోవాలి. విభజన అని పిలిచేవారి నుండి మనం విడిపోవాలి. ఎందుకంటే దానిని తొలగించడం ద్వారా ఏమి జరుగుతుందో సరైనది కాదని చెప్పే క్రీస్తు యొక్క సాక్ష్యం ఉన్నతమైనది అవుతుంది. అప్పుడు దేవుడు పరిస్థితికి ఎక్కువ వెలుగును తెస్తాడు, సరేనా? ఇప్పుడు అపోస్తలుడైన పౌలు కొరింథీ చర్చిలో విభజన సమస్యను పరిష్కరించబోవడం లేదని మనం అనుకుంటే 2 కొరింథీయులలోని 13వ అధ్యాయాన్ని మనం మళ్ళీ చదవాలి. ఎందుకంటే ఆయన నేను వస్తున్నాను అని చెబుతున్నాడు. మరియు వాక్యాన్ని స్వీకరించని వారికి ఎవరికి శక్తి ఉందో మనం చూడబోతున్నాము. మరియు ఎవరి ఆమోదం ఉందో మరియు ఎవరి ఆమోదం లేదని దేవుడు వెల్లడించే ఒక మార్గం ఉంది. తద్వారా చర్చి రక్షించబడుతుంది. క్రీస్తు కోసం సెంటినెల్స్ పరిచర్యలో మనకు చాలా తక్కువ విభజన ఉందని నేను చెప్పాను. అందుకే అది అభివృద్ధి చెందగానే నేను దానిపై త్వరగా ఆధిపత్యం చెలాయిస్తాను. క్రీస్తు కోసం సెంటినెల్స్ అనే భావన ఉన్నవారు ఇది చెప్పగలరు. మేము ప్రజలను తిట్టము, దుర్వినియోగం చేయము, కానీ విభజన క్యాన్సర్ లాగా ఉంటే మేము త్వరగా నిప్పు మీద నీళ్లు పోస్తాము. చికిత్స చేయకపోతే అది దిగజారిపోతుంది. తరువాత అది ప్రాణాంతక క్యాన్సర్గా మారి చంపుతుంది. మరియు విభజన అది తగినంతగా చిక్కగా మరియు చర్చిలో స్థిరపడినప్పుడు దానికి పరిష్కారం లేదు. చర్చి మూసివేయాలి. అందుకే ఇది ముఖ్యమైనది. ఇప్పుడు 2వ విభాగానికి వెళదాం. ఎందుకంటే క్రైస్తవులుగా మనం విభజనను ఎక్కువగా సహించే స్థాయికి ఎందుకు చేరుకున్నామో నేను వ్యక్తిగతంగా మాట్లాడాలనుకుంటున్నాను. కాబట్టి ఇది సన్నిహిత వాతావరణాన్ని మరియు పరిచర్యను ఎలా పెంపొందించుకోవాలో మా 2 భాగాల సిరీస్లోని మొదటి భాగాన్ని ముగించింది. 2వ భాగంలో మనం నాయకులుగా ఆరోగ్యకరమైన వాతావరణానికి బదులుగా విభజనను ప్రోత్సహించే కొన్ని ప్రమాదాలు మరియు ఉచ్చుల గురించి మరింత చర్చించబోతున్నాము. తరువాత సెంటినెల్స్ ఫర్ క్రైస్ట్లో మేము కనుగొన్న ఉత్తమ పద్ధతులను పూర్తి చేస్తున్నాము. అవి నిజమైన సంబంధపరమైన సన్నిహిత వాతావరణాన్ని పెంపొందించడానికి మాకు సహాయపడతాయి. కాబట్టి మనం రాజ్య పనిలోకి ముందుకు సాగుతున్నప్పుడు పనిని పూర్తి చేయడమే కాకుండా క్రీస్తు శరీరంలోని సంబంధాలలో అద్భుతమైన అనుభవాన్ని పొందుతున్నాము. కాబట్టి రిలేషనల్ అబిడింగ్ అండ్ డివిజన్ పార్ట్ 2కి వెళ్ళండి.